దేవుని బిడ్డలారు గమనించండి. నా పేరు మల్లెల రాజు. మాది తెనాలి పట్టణం నుండి నేను పుట్టి పెరిగింది పొన్నూరు గ్రామం, పొన్నూరు నిడుబ్రోలు గ్రామాల్లో పుట్టాను. పొన్నూరు ఇందాక అన్నగారు చెప్పారు, అమెరికన్ హాస్పిటల్ అని ఉంటుంది కదా, పొన్నూరులో హాస్పిటల్లో పుట్టాను. పెరగటం అనేక ప్రాంతాల్లో పెరిగాం. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు గుంటూరు ఆదరణకర్త మినిస్ట్రీస్ దైవ సేవకురాలు రెబెకా గారు, జోసఫ్ అన్నయ్య వాళ్ళ పరిచర్యలో కొనసాగుతున్నాం. దేవుని బిడ్డలారా, నా పేరు మల్లెల రాజు అని పొన్నూరులో మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు. పొన్నూరు పోలీసులు నాకు ఇచ్చిన బిరుదు, పొన్నూరు పోలీస్ టౌన్లో నాకు ఇచ్చిన బిరుదు, పోలీసులు ఇచ్చిన బిరుదు అలియాస్ కత్తుల రాజు, అలియాస్ కత్తుల రాజు. మా ఊరోళ్ళు అందరూ అన్నారు, నిడుబ్రోలు వాళ్ళందరూ అన్నారు, పొన్నూరు వాళ్ళందరూ అన్నారు, వీడి ఒక రౌడీ రాజు, గోండా రాజు, మాయి రాజు, మొత్తు రాజు, ముసుగు రాజు, మాఫియా రాజు, వీడు ఒక నక్సలైటు, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక ఉద్యమకారుడు, రకరకాల పేర్లతో పిలిచారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను తన అరచేతులు చిక్కుకొని నన్ను ఇరిమియా రాజుగా పిలిచాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఊహించలేదు యేసుక్రీస్తు పాటలు పాడతానని, యేసుక్రీస్తు పాటలు రాస్తానని, యేసుక్రీస్తు సాక్షిగా నిలబడతానని, యేసుక్రీస్తు గురించి బోధ చేస్తానని ఏ రోజు అనుకోలేదు. నేను అనుకున్నదల్లా, నేను నా మనసులో మాట్లాడిందల్లా, మనుషులతో చెప్పిందల్లా, దేవుడు లేడు, దేవుడు ఉంటే కనపడమను, కనబడితే నేను అడిగింది ఇస్తాడు, ఇయ్యమని చెప్పమను, ఒకవేళ ఇస్తే ఎంతకాలము అది నా దగ్గర ఉంటుందో చెప్పమను. ఇలాగ వితండు వాదన చేసేవాడిని. చాలామంది అంటారు, నేను కూడా అదే మాట మాట్లాడేవాడిని, చచ్చాక రాజెవడో రెడ్డెవడో. ఇక నాకెళ్ళే చోట నేర్చుకోండి పిల్లలు. కొన్ని నిమిషాలు నాకు ఇచ్చిన సమయము, ఒక గంట ఇచ్చారు కాబట్టి నా సమయంలో నేను ముగిస్తాను. అందులో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం. ఎందుకంటే మీ దైవజనులు కిరణ్ కుమార్ అయ్య గారు పొద్దున్న నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన మాట చాలా మృదువుగా, చాలా నెమ్మదిగా, చాలా ప్రేమగా కనపడింది. ఆయన సేవకుడే అంత ప్రేమ, అంత మాధుర్యంగా ఉంటే సేవలో నడిపిస్తున్న సంఘస్థులు కూడా అంతే ప్రేమ కలిగిన వారు ఉన్నారని నాకు అర్థమైపోయింది. అలాంటి గొప్ప సంఘంలో నేను నిలబట్టానంటే దేవుని మహాకృప. కాబట్టి కొన్ని నిమిషాలు నా మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది దేవుడు ఇచ్చింది. ఒకవేళ చచ్చాక రాజేవుడో రెడ్డెవడో నాకు తెలియదు అనుకునేవాడిని. దేవుని తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది, రెడ్డెవరో నాకు తెలియదు కానీ రాజు అయితే తెలుసు అనిపించింది. ఆమేన్. ఆయన పేరే రాజులకు రాజు, యూదులకు రాజు, మన యేసుక్రీస్తు రాజు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవుని బిడ్డలారా, నేను ఈ తెనాలి రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు నేను ఒకసారి ట్రైన్ లేట్ అయింది. లేట్ అయితే నేను ఏం చేయాలో ప్రభుని ధ్యానం చేస్తూ, నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఆలోచన చేస్తూ ఉంటే, దేవునికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని నేను ఆలోచన చేస్తుంటే, ఏమి ఇచ్చినా తక్కువే కదా, బంగారం ఇద్దామా ఆయనకున్నదే, ధనం ఇద్దామా ఆయనకున్నదే. అసలు మానవుడు కోసం దేవుడు ఏంటి, భూమి మీదకి రావటమేంది, దెబ్బలు తింటవేంది, సాళ్ళు వల్ల దున్నించబట్టమేంటి, ఆయన గాయాలు పాలవటమేంటి, అవమానించబట్టమేంటి, ఉమ్మేయబట్టమేంటి, ముళ్ళ కిరీటము శిరస్సు మీద గుచ్చబట్టమేంటి, శిరస్సు నుంచి సిరిపాదముల వరకు ఆయన గాయాలు పాలవటం ఏంటి, ఏమిస్తే నీ రుణము నేను తీర్చగలను ప్రభు అనుకుంటున్నప్పుడు, ప్రభు నా హృదయానికి అనిపించింది ఏంటంటే, తనివి తీర నా కోసం గాయాలు పొందిన యేసు నేను తనివి తీర ముద్దాడాలనుకున్నాను. ఆమేన్, ఆమేన్. అయ్యా, నీ గాయాలను ముద్దాడాలి, నీ పాదాలు ముద్దాడాలి, దివి నుండి భూకి దిగి వచ్చిన నజరేయుడా, నిన్ను తనివి తీర నేను కౌగిలించుకొని ముద్దాడాలి ప్రభు అని ముద్దాడనా యేసయ్య అని ఒక పాట ఈ తెనాల్లోనే రాశాను. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఆ పాట రిలీజ్ అయిన తర్వాత, చాలా టీవీ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత నన్ను చాలామంది కడప, రాయలసీమ, అనంతపురం వెళ్తే, అన్న ముద్దాడన యేసయ్య సాంగ్ మీదే కదా, మీరే రైటర్ కదా అని చెప్పి ముద్దాడన యేసయ్య పాట ద్వారా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్.
ఒక పల్లవి చరణం పాడతాను, ఎందుకంటే ఈ పట్టణంలో పుట్టిన పాట కాబట్టి. తర్వాత యూట్యూబ్లో మల్లెల రాజు సాంగ్స్ అంటే నా పూర్తి టెస్ట్ మనీ, నేను రాసిన 30-40 వీడియో సాంగ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక దేవుని చిత్తం అయితే మీరు తెలుసుకొని ఆ పాటలు నేర్చుకొని ఆత్మీయంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా, ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా, నా కోసం దివి నుండి భువికి వచ్చిన నిన్ను ముద్దాడనా, నిన్ను ముద్దాడనా, నా కోసం దివి నుండి భువికి వచ్చిన నిన్ను ముద్దాడనా, నిన్ను ముద్దాడనా, ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా, ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా, ఏ మంచి లేని దోషురాలిని నీ మంచితనమే నన్ను రక్షించెను, ఏ మంచి లేని దోషురాలిని నీ మంచితనమే నన్ను రక్షించెను, పాపమంటే తెలియదు నీకు ఈ పాపి కొరకు ప్రాణం పెట్టితివే, పాపమంటే తెలియదు నీకు ఈ పాపి కొరకు ప్రాణం పెట్టితివే, ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా, ముద్దాడనా యేసయ్యా నిన్ను ముద్దాడనా. హల్లెలూయా. ఇలాగా కొన్ని పాటలు రాటకు దేవుడు కృప చూపించాడు. ఇందాక 91వ కీర్తన దావీదు రాసిన కీర్తన చదివారు కదా. 7వ వచనంలో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు కదా. నిజంగా దేవుడండి, అపాయం మన యొద్దకు రాదండి. ఎప్పుడు? దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉంటే, దేవుని ప్రేమను మనం పొందుకోగలిగితే, దేవునితో సహవాసం నీకుంటే, దేవుని గనక నువ్వు స్నేహితుడిగా ఏర్పరచుకుంటే అపాయం నీ యొద్దకు రాదు. తెలియక చాలామంది తన మధ్య కాలంలోనే ముగించబడుతున్నారు. దేవుడు లేని వ్యక్తి తెగిన గాలిపటంతో సమానం అండి. ఏ వ్యక్తి అయితే దేవుని కోల్పోతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని తెలుసుకోడో, అతనికి ధనం ఉండొచ్చు, కులం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, మేడ మిద్దులు ఉండొచ్చు, ఇళ్ళ స్థలాలు పొలాలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా యేసు లేకపోతే అతడు తెగిపోయిన గాలిపటం తెలుసుగా. అది వెళ్ళిపోయి దారం ఉన్నంతసేపే గాలిపటానికి విలువ. దారము ఉన్నంతసేపే, తెగిపోతే ఆ గాలిపటం ఏంటంటే ఏ కరెంటు తీగలకో, ఏ ముళ్ళ చెట్లకో, ఏ పిచ్చి చెట్లకో ఎక్కడో వెళ్ళిపోయి చినిగిపోయి, ఎగిరినంతసేపు బాగానే ఉంటుంది గాలిపటం, చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, చూడాలనిపించదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆడుతా పాడుతా చక్కగా ఎగురుతుందని ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే ఆ దారం తెగిందో, ఆ దారం తెగిన వెంటనే దాని బ్రతికమైపోతుంది. ముళ్ళ కంచెలకు, కరెంటు తీగలకు చిక్కుబడి తిరిగిపోయింది అనమాట, చినిగిపోయింది. దేవునితో మనం కూడా ఒక దారములాగా సహవాసం కలిగి ఉండాలి. నేను ఒకరోజు ఉయ్యూరు మీటింగ్కి వెళ్ళి వస్తున్నానండి. మీటింగ్కి వెళ్ళి వస్తుంటే పొన్నూరులో నా శత్రువులు 70 మంది, 2017వ సంవత్సరం 70 మంది నన్ను చంపాలనుకొని కర్రలు, కత్తులు, బీరు బాటిల్ తీసుకొని ఉదయం 10 గంటల నుంచి గల్లీ తిరుగుతున్నాడు. మల్లెల రాజును చంపేయాలని. సరే, నేను తీరా ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఈ ఊరు రావద్దన్నా, నిడుపురోలు రావద్దన్నా, మిమ్మల్ని చంపేస్తారన్నా, చాలామంది తిరుగుతున్నారన్న అన్నారు.
ఎందుకురన్నా మీ పాత శత్రువులంతా మెన్నయ్యను చంపాలనుకుంటున్నారు, మెన్నయ్యకి వాళ్ళకి గొడవలని అంట, నిన్ను కూడా ఒకసారి లేపేస్తే పోయిద్ది అనుకుంటున్నారన్న అని అన్నారు. అంటే నేను అనుకున్నాను, నా దగ్గర అప్పుడున్న నా పరిస్థితి ఏంటంటే అన్లైసెన్స్ రివల్వర్ 6 రౌండ్ రివల్వర్ ఉంది, నాది ఇంట్లో పెట్టొచ్చాను. అది సరే, ఏది ఏమైనా నన్ను కనుక కొడితే రివల్వర్ తీసుకొచ్చి కాల్ చేసేద్దాం, వాళ్ళు చంపేద్దాం అనుకున్నాను. మైండ్లో అదే ఉంది. కానీ వేరే పక్కన ఒక పరిశుద్ధాత్మ దేవుడు, నేను నిన్ను రక్షించాను కదా, నేను నిన్ను కాపాడాను కదా, నా రక్తంతో నిన్ను కొన్నాను కదా, నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు అని దావీదు కీర్తన 91:7 అని చెప్పి నా మనసులో అది ఒక వచనం పడిపోయింది. నేను అన్నా, నా వెనకాల పిల్లోడు ఉన్నాడు అహరోన్ అని, అరే 91వ దావీదు కీర్తన 7వ వచనం ఏముందో చదవరా అన్న. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదన్నాడు. ఇది చదివాడు. సరే, మనసులో దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఇప్పుడు నేను శత్రువు ముందుకెళ్ళి నిలబడితే దేవుడు నాతో ఉంటే అపాయం నా వద్దకు రాదన్నాడు కాబట్టి నన్ను వాళ్ళు ఏం చేయకూడదు. ఒకవేళ దేవుడే నాతో లేకపోతే వారు నన్ను చంపేయాలి. నేను తీర్మానం తీసుకున్నా. అసలు నేను దేవుని స్వరమిని ఈ సేవలోకి వచ్చానా, లేకపోతే దెయ్యం స్వరమిని ఈ సేవలోకి వచ్చానా? కొన్నిసార్లు దెయ్యం కూడా నిన్ను మోసపుచ్చాలని దేవుని స్వరములాగా మాట్లాడుతుంది. మీరు మోసపోకూడదు. ఎందుకంటారు పరమగీతాలు 5:10 వచనంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతి సుందరుడైన, అంటే ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతను గుర్తించవచ్చు, ఆయన 10,000లో గుర్తించవచ్చు అంట. ఆయన 10,000 మందిలో ఉన్న దేవుని బిడ్డలారు, చిన్న ప్రశ్న వస్తే సమాధానం చెప్పండి. 100 మంది పిల్లలు ఒకే డ్రెస్సులో ఉంటే మీ పిల్లలు మీరు కబక్కలు గుర్తుపట్టిది నా కొడుకు కుమార్తెను అనగలరా? కాన్వెంట్లో చేర్పించుంటారు మీ పిల్లల్ని. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసినప్పుడు ఇంటర్వెల్కో లంచ్ బ్రేక్ వెళ్తే పిల్లలందరూ వస్తే మీ పక్కనున్న మీ పిల్లల్ని గుర్తుపట్టలేరు, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు. పిల్లలే వచ్చి మమ్మీ డాడీ లేకపోతే అక్క అన్న అని చెప్పి పిలిస్తే తప్ప సడన్గా మీరు గుర్తుపట్టలేరు. కానీ సంఘం మాత్రం యేసుక్రీస్తుని గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తులాగా సాతాను అపవాది 10,000 కాదు 10,000 కోట్ల మంది యేసులాగా తయారు చేసిన, అందులో యేసు ఉన్నా కానీ సంఘము యేసుక్రీస్తుని గుర్తుపట్టింది. ఆమెన్ చెప్పాలి, ఆమెన్. ఎందుకు అంటే యేసుక్రీస్తులాగా దెబ్బలు తిన్నవాడు లేడు, యేసుక్రీస్తు ప్రభులాగా సొగసు స్వారూప్యం కోల్పోయిన వాడు లేడు. యేసుక్రీస్తులాగా తెల్లటి వాడు, ఈ దంతములు పోలిక కలిగిన వాడు, మహిమతో నింపబడేవాడు, తేజస్సు కలిగిన వాడు ఎర్రటిగా మార్చబడ్డాడంటే మన పాపాల నిమిత్తమై ఆయన రక్త క్రయధనము చెల్లించాడు. తెల్లటి వాడు, మచ్చలేని వాడు, శిరస్సు నుంచి చిరు పాదముల వరకు చిన్న మచ్చైన ఆయనలో తెల్లటి దొరండి. అమెరికా వాళ్ళు చూసినప్పుడు ఎంత తెల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు. ఆ తెల్లటి దేహం అంతా కూడా ఎర్రగా మార్చబడింది. కారణం ఏంటంటే కొట్టి ఆయన ఒంటి మీద ఉన్న నారలు ఆ ఎండకి ఎండిపోయి ఆ నార బట్టలు లాగుతుంటే శరీరం కూడా నార బట్టలకు వచ్చేసిందంట. అంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ మచ్చ లేదు. అయిన మన పాపాల నిమిత్తమైన గాయాలు పొందాడు. కాబట్టి ఆయన 10,000 కోట్ల మందిలో ఉన్న మనం గుర్తుపట్టాలి. అందుకే అన్నాడు కదా, దేవా నువ్వు నా కోసం గాయాలు పొందావు, నువ్వు నాతో ఉన్నావా లేవా? అసలు నువ్వు నాతో ఉంటే నువ్వు నన్ను కాపాడాలి, నువ్వు నన్ను రక్షించాలి. ఒకవేళ కనుక నువ్వు నాతో లేకపోతే వాళ్ళు నన్ను ఇక్కడే చంపేయాలన్నా. నేను ఇక్కడే చంపేయాలంటే మళ్ళీ అనిపిస్తుంది, అరే దేవుడు సడన్గా రాడేమో, లేటుగా వస్తాడేమో, మనం సొంత ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ముందు ఒక కత్తి కొనుక్కుందాం. కత్తి వాడటంలో నాలాంటి స్టైల్ కలిగిన వాడు ఎవడు లేడండి. నా పేరే కత్తుల రాజు. ఎందుకు కత్తుల రాజు వచ్చిందని తర్వాత చెప్తాను అని మనసులో ఒకటే గద్దిస్తుంది. మనసులో ఒకటే కత్తి కొను అంటుంది. మరో పక్కేమో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. నేను కారు పోనీరన్నా, ముందుకి కారు వెళ్తుంది,
నేను కూర్చున్న ముందు సీట్లో, వెనకాల కూర్చున్న మా అన్నయ్య ముందు సీట్లో కూర్చున్నాడు. ఇదే ధ్యానం చేస్తున్నా, ప్రభువా ఈ వాక్యం నిజమైతే, ఈ వాక్యంలో కనుక నువ్వు ఉంటే నన్ను వాళ్ళు ఏం చేయకూడదు. నేను వెళ్ళి నా శత్రువు ముందు నిలబడతా, ఏం జరిగిద్దో చూద్దాం. నువ్వు కనుక నాతో ఉంటే వాళ్ళు నన్ను చంపకూడదు, నువ్వు కనుక నాతో లేకపోతే వాళ్ళు అక్కడే నన్ను చంపేయాలి. నీకు నాకు ఒక నిబంధన కావాలి, ఒక నిబంధన కావాలి అని రేపల్లి బస్ స్టాండ్ ఒకటి ఉంటుందండి పొన్నూరులో. ఈ తెనాలి రావాలన్నా నారాకోడూరు మీదకి రావచ్చు, లేదంటే ఇంటూరు, ఎలవరు, పేపరు మీదుగా రావచ్చు. ఆ రేపల్లి బస్ స్టాండ్లో నా కారు ఆపా. నా కారు మీద సుమో కూడా ఉంటుంది, ముందు జీసస్ ఫైర్ మినిస్టర్ ఉంటుంది, వెనకాల ఇశ్రాయేలు దేవుడ మల్లెల రాజుని పెద్దగా రాసి ఉంటుంది. ఆ సుమో గోళ్ళు ఎప్పుడైతే ఆపాను, అరే వచ్చాడ్రా అని చెప్పి 70 మంది శత్రువులు నా ముందొచ్చి బీరు బాటులు, కర్రలు, కత్తులు తీసుకొని వాళ్ళు ఊగిపోతూ చంపేస్తాం, పొడి చేస్తాం, కోసేస్తాం అన్నారు. నా మధ్యలో ఒకటే మాట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అన్నావు కదా ప్రభువా. నేను నిలబడ్డా. ఏం చేస్తావో చెయ్యి. నువ్వు గనక నాతో ఉంటే వాళ్ళు నన్ను ఏం చేయకూడదు, నువ్వు గనక నాతో లేకపోతే వాళ్ళు చంపేయాలని చెప్పి నేను అంతే ఉన్నా. నాకు జాన ఎడంలో వాళ్ళు ఉన్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, తోసుకున్నారు, కర్రలు అన్నారు, కత్తులు అన్నారు, పెద్ద పెద్ద కత్తులతో ఇటు తిప్పి చూపించారు, ఫుల్గా తాగారు. ఎవడైతే నన్ను చంపాలనుకున్నారు, రే మల్లెల రాజు అన్నంటారా చంపేదని చెప్పి నన్ను చంపాలని తెచ్చిన వాడి మీద తిరగబాటు చేయటం మొదలుపెట్టారు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కృప చూడండి. అపాయ పంచుల్లో ఉన్నా, అపాయం నీ ముందున్నా, అపాయంలో నువ్వు ఉన్నా, దేవుని గనక నువ్వు అడిగితే, దేవునితో గనక నీకు సహవాసం ఉంటే, దేవునితో గనక నీకు దారం వలె స్నేహం అనేది ఉంటే, ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడు కలిగి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. అప్పుడు అనుకున్న ప్రభువా, వాళ్ళందరూ వాళ్ళే ఫిలిష్తీయుల దండలో దేవుని ఖడ్గం పట్టినట్లుగా వాళ్ళే కింద పడ్డారు, మీద పడ్డారు, తోసుకున్నారు. నేను ఒక్క అడుగు కూడా వెనకేయలేదు. కానీ ఎవడైతే నన్ను చంపాలని తెచ్చాడో వాడు మీద తిరుగుబాటు చేసుకొని ఎవడ కాడు చల్లా చెదిరైపోయి పారిపోతున్నారు. ప్రెస్ వాళ్ళకి అర్థం కాల. కొంతమంది మల్లెల రాజును చంపుతారేమో అని చెప్పి వీడియోలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలే ఏం జరిగిందిరా, చంపటానికి వచ్చిన వాళ్ళు తిరిగి పారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. అప్పుడు అన్నాను, ప్రభా ఈ మాటనే పాటగా ఇస్తావన్నా, నా కుమారుడు పాడన్నాడు. అప్పుడు పాడే ఈ పాట, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమన్నది నాదరి చేరదయా, అపాయమన్నది నాదరి చేరదయా. నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, ఒంటరిని కానయ్యా నేనన్నాడు. చెప్పలేదు, నీవు నాతో ఉండగా ఒంటరిని కానయ్యా నేనన్నాడు, నీవు నాతో ఉండగా. కన్నీరు ఎదురైన, కష్టాలే ముందున్న, కన్నీరు ఎదురైన, కష్టాలే ముందున్న, నీవు నాతో ఉంటావు. నన్నులలో నడిపిస్తావయ్యా నా యేసయ్యా, నన్నులపై నడిపిస్తావయ్యా, నన్నులలో నడిపిస్తావయ్యా నా యేసయ్యా, నన్నులపై నడిపిస్తావయ్యా. అపాయమన్నది నాదరి చేరదయా, అపాయమన్నది నాదరి చేరదయా. నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా, నీవు నాతో ఉండగా, నీవు నాలో ఉండగా,
ఈ పాట అపాయముల నుండి పుట్టుకొచ్చింది. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు అంటేనే రక్షకుడు, యేసు ప్రభు అంటేనే రక్షకుడు. ఆయన అంటాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, రక్షింపు నేరకయ్యుండున్నట్లు నా హస్తము నీ పట్ల కురుచు కాలేదంట. ఏ దేవుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో చెప్పలేదు, ఏ ప్రవక్తలు చెప్పలేదు, ఏ మనుషులు చెప్పలేదు. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని రక్షించుటకు నా హస్తము కురుచు కాలేదు. ఎందుకంటే నేను నా అరచేతుల్లో మిమ్ములను చెక్కి ఉన్నాడంట. చెక్కి ఒక శిల్పకారుడు కనుక రాయిని తీసుకొని కొన్ని లక్షల దెబ్బలు కొడితే ఒక రూపం వచ్చినట్లుగా కొన్ని లక్షల దెబ్బలండి. ఒక శిల్పం చేయాలంటే లేదా ఒక మట్టి బొమ్మను చేయాలంటే మట్టిని కాళ్ళతో ఎంతకు తొక్కాలి, అవునా లేదా? నిద్రపోతుంది గట్టిగా హల్లెలూయా చెప్పండి. పగలు కూడా నిద్రపోతారు తెనాలోళ్ళు. నాకు ఎందుకు అంటే కళ్ళు మూసుకొని చెప్పటం నాకు అలవాటు లేదు. మీరు కొద్దిగా ఎలక్ట్రిక్ వినాలి. మీరు వింటలేదు, మధ్యలో నేను టెస్ట్ చేస్తాను. ఆమేన్. నిద్రపోతున్న గట్టిగా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ అక్కడే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు మృత్యములు లాంటివి అంటారు కదా. పంది ముక్కుకు బంగారు కమ్మ తగిలితే పెడితే ఉపయోగం ఉందా? అది పోయి ఎక్కడ ముంచిద్ది? బురదగుంటలోనే, ఇంకా చెప్పుకోలేని ప్రాంతంలోనే. బంగారుకున్న విలువ పందికి తెలియదు. బైబిల్ సత్యమైన దేవుడి విలువ లోకానుసారమైన వాళ్ళకి తెలియదు. నవ్వుతారు, అరే మతం పుచ్చుకున్నావా, మారిపోయావా, 2 కులాల దేవుడి దగ్గరికి వెళ్ళావా, అంటరాని దేవుడి దగ్గరికి వెళ్ళావా, రకరకాల మాటలు వస్తాయి. దేవుని బిడ్డలు అరితే మీరు పాపము చేయండి, తాగండి, తిరగండి, ఊరేగండి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడండి, ఎవడు మిమ్మల్ని నోరెత్తి మాట్లాడడం. లోకం తీరు చూసారా ఎంత గమ్మత్తుకుందో? లోకం తీరు ఎంత గమ్మత్తుకుందో చూడండి. మీరు గొడవలు చేయి, మీరు సినిమాలకు వెళ్ళండి, మీరు డ్రామాలకు వెళ్ళండి, ఇష్టం వచ్చిన రాయికో రప్పకో మొక్కండి, ఎవడో మిమ్మల్ని ఏం మాట్లాడు. అది మాట్లాడలేదన్న సంగతి తెలిసినా, అది వినలేదన్న సంగతి తెలిసినా, అది వాళ్ళు దేవుని చేశారు కాబట్టి దానికి సాగిలపడు, దాని మొక్కు నువ్వేమని చేయి, ఎవడు మాట్లాడు. జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే మతం మార్పిడి జరిగింది, మతం మారిపోయాడు, ఎంత ఇచ్చారో ఎంత ఇచ్చుకున్నారని రకరకాల మాటలు మీ ముందుకు వస్తాయి. అందుకే లోకము ఇప్పటికి యేసుక్రీస్తుని సరిగ్గా తెలుసుకోలేకపోయింది. ఈ లోకం యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోయిందమ్మా. లోకం యేసుక్రీస్తుని తెలుసుకునేలోపు ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ అని అమెరికా తగలబడింది చూడండి. అమెరికా తగలబడింది కదా, ఎంత చిత్ర విచిత్రం అది. మంట ఎక్కడి నుంచి వచ్చిందో అమెరికా వాళ్ళకి తెలీదు. అమెరికా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రాబోతున్న ఉగ్రత ఎప్పుడు రాబోతుందో, భూకంపం ఎప్పుడు రాబోతుందో, సునామీ ఎప్పుడు రాబోతుందో, గాలివాన్ ఎప్పుడు రాబోతుందో నాసా అనబడిన ఒక సైంటిస్టుల ద్వారా ముందుగానే తెలుసుకుంటారు వాళ్ళు.